శ్రీనివాసరావు గారు, షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ పీసీసీ బాధ్యతలు తీసుకున్నారు. రావడంతోనే ముఖ్యమంత్రి మీద వేడిగా విమర్శలు గుప్పించారు. మొత్తంగా చూస్తే ఇప్పుడు షర్మిల వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుంది అనేది ఒక విశ్లేషణ ఒకటి నడుస్తూ ఉందండి. దీంతో పాటు ఇప్పుడు తెలుగుదేశం జనసేన కూటమికి కూడా అంటే కొంత యాంటీ ఇన్కంబెన్స్, జగన్మోహన్ రెడ్డి గారి యాంటీ ఇన్కంబెన్స్ ఏదైతే ఉందో అందులో కొంత భాగం షర్మిల అంటే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళొచ్చు, షర్మిల రావటం మూలంగా కొంచెం ఉత్సాహం వచ్చింది ఆ పార్టీలో అనేది ఒకటి ఉంది. తద్వారా వీళ్ళకి కూడా నష్టం అనేది జరుగుతుందా అనేది కూడా ఒక చర్చ నడుస్తూ ఉంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే నా అంచనా ప్రకారం 90-10 ఉంటుందండి, లేకపోతే 80-20. అంటే జగన్మోహన్ రెడ్డి గారు 80%, మొత్తం అంతా వాళ్ళే కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన డిజాస్టర్ అయిపోయింది. ఈ షర్మిల గారు కాంగ్రెస్లోకి వస్తారో రారు, లేకపోతే జనసేన టీడీపీ పొత్తు ఉంది లేదు అనుకున్న సమయంలో కూడా డిజాస్టర్. ఆయన పొత్తుల అధికారంలో రాబోవట్లేదు. టీడీపీ గవర్నమెంట్ వస్తుంది, చంద్రబాబు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయినటువంటి పబ్లిక్ ఫిక్స్ అయిపోయి ఉన్నారు. వాళ్ళకి జనసేన కలిసింది, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారు. ఇవన్నీ కూడా లోకేష్ గారి పాదయాత్ర, ఇవన్నిటికి ముందే జగన్మోహన్ రెడ్డి దుకాణం సర్దుకున్నాడు. అది మనకు చెప్పకుండా వాళ్ళ ఊరికే అందరిని భయపెట్టేసి వైనాట్ 170కి పోయి వైనాట్ పులివెందుల ఇలాంటి మా ఓటర్లు వేరే ఉన్నారు ఇలాంటి మాటలు మాట్లాడారు. గత సంవత్సరం జనవరికి వాళ్ళు సీన్ అయిపోయింది. ఈ సంవత్సరం జరిగిన పరిణామాలన్నీ కూడా వాళ్ళు ఒక్కొక్క అడుగు లోపలికి పాతాళంగా నెట్టేసింది. ఇప్పుడు వాళ్ళ నెత్తి మీద మూలిగి నక్క మీద తాడిపండు పడినట్టు షర్మిల గారు కాంగ్రెస్ తీసుకుంది. మరి అందులో ఉన్న వాళ్ళందరూ ఏమైపోతారు, దిక్కులేని అనాథలు అయిపోతావు అని చెప్పేసి వాళ్ళు బిక్కుమంటే చూస్తున్నారు. వాళ్ళు కొంతమంది ఆ పార్టీలో నేను టికెట్లు ఏమైనా మార్చేస్తాను, అదో రభస కలవరం ఆ పార్టీలో. ఏంట్రా ఇది, మనం దొబ్బిదంతా వాళ్ళు దొబ్బేసి మనమే పడేడుతున్నాడు. ఎలక్షన్లో సీట్లు కూడా ఏమైనా ఉన్నాడు, ఇవన్నీ రైగిలిపోతూ ఉన్నారు వాళ్ళు. ఇక్కడ వాళ్ళు ఇక్కడికి మార్చి రకరకాల రభస చేస్తుంటే వాళ్ళకి అందరికీ ఒళ్ళు మండిపోతుంది. అందులో కొంచెం ప్లేస్ ఉండి ఫేస్ వాల్యూ ఉండి కథ డబ్బులు ఉండి పర్లేదు అనుకున్న వాళ్ళకి టీడీపీ వాళ్ళు చిన్నగా ఒక ద్వారం తెరిచారు. కొంతమంది వెళ్ళారు అందులోకి, కొంతమంది జనసేనలో పోతున్నారు. ఈ ద్వారము మూయబడినది, మీకు ఎంట్రీ లేదు, నో ఎంట్రీ బోర్డు పెట్టిన కొంతమంది ఉంటారు. అంటే నోటి దుర్వాసన వచ్చిన వాళ్ళు, అత్యంత దుర్మార్గులు, కిరాతకులు, అంటే ప్రజలను పీడించుకు తిన్నవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో అందరూ అలా వాళ్ళే ఉంటారు కదా ఎక్కువ. వాళ్ళందరికీ వాళ్ళ ద్వారాలు మూసేశారు. వాళ్ళు అందులోనూ ఉండలేరు. అంటే ఒక సామెత ఉంటుంది, నాటు ఉంచుకున్నదే రెండు పోనీ అంటారు, ఏదో అంటారు కదా. అలాగా వీళ్ళకి బయట ఛాన్స్ లేదు, వీళ్ళు ఇక్కడ ఉండెత్తలేదు. కొంతమంది ఎక్కడికి వెళ్తాం లేకుండా వాళ్ళందరి చేత కంపు చేయించి స్మెల్ వచ్చేలా చేసాడు. పొడాలు నాని వాళ్ళకి ఎక్కడ ఉన్న ఛాన్స్, రోజు వాళ్ళని ఎవరిని తీసుకోరు. ఇలాంటి పరిస్థితులు ఈ బ్యాచ్ అందరూ వాళ్ళకి ఒక పెద్ద కంటైనర్ వచ్చి నిలబడినప్పుడు బస్సులు అన్ని టైట్గా ఉన్నప్పుడు, ఇప్పుడు పండగకి వెళ్తాం ఊరు ఖాళీలు ఉండవు, తోసేసుకుంటూ ఉంటారు. ఒక పెద్ద బస్సు వచ్చేయింది అనుకోండి, 1000 మంది పెట్టి బస్సు ఎలా ఉంటుంది, అందరూ బలబలమంటే అందులో పోతారు కదా. అలాగే ఇప్పుడు ఈ వైసీపీ వాళ్ళు అందరూ దూరేస్తారు. ఇప్పుడు వాళ్ళకి మంచి ఛాన్స్ మెటాలో దొరికింది. వాళ్ళకి కూడా బాగుంటుంది. ఇప్పుడు వాళ్ళు వెంటిలేటర్ మీద ఉన్నారు, అంటే పేషెంట్ వెంటిలేటర్ మీద పాడేసి ఉన్నారు. అలా చూసేసి పోతున్నారు, అందరూ పరామర్శకి వెళ్తున్నారు. అయితే ఈ మధ్యన పరామర్శలు చేస్తున్నారు ఆ పార్టీని, అలా చూసిపోతున్నారు. అలాంటిది ఇప్పుడు కొంచెం ఆక్సిజన్ అక్కలేదండి, పైకి తిరుగుతున్నాడు పేషెంట్, పర్లేదు అన్నట్టు ఈవిడ రాగానే ఆ పని కొంచెం ఓపిక వచ్చింది అన్నమాట. వాళ్ళకి లేచి కూర్చుంది ఆ పేషెంట్ ఏంటండి. తర్వాత మరి వీళ్ళందరూ వెళ్ళి జాగ్రత్తగా మందులు గిందులు వాడి మరి టైం పడుతుంది. వాళ్ళే లేచి గొంతులేదు, కానీ ఆ పేషెంట్ కొన్నాళ్ళు టైం పడుతుంది. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఎలాగొచ్చింది, ఫ్రూట్ కటింగ్ అని యూట్యూబ్లో చూపిస్తూ ఉంటారు మనకి. దానిమ్మ గింజల పామ్గ్రెనేట్ ఉంటుంది కదా, దాన్ని కట్ చేసి ఇలా కొడితే గిలగిలగిలమని రాలిపోతుంటాయి గింజలు. అలా రాలిపోతున్నారు అందులోంచి. అందరూ ఏమనుకుంటున్నాం మనం, ఈ పార్టీ పని అయిపోయింది, రేపు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పార్టీ ఆచూకీ ఆనవాళ్ళు ఉండదని అనుకుంటున్నాం మనం. నా లెక్క ప్రకారం ఎలక్షన్ ముందే దుకాణం సర్దేసుకుంటారు వాళ్ళు. అంటే బీఫారాలు తీసుకున్న వాళ్ళు కూడా నామినేషన్ అయ్యారండి. వాళ్ళు ఫోన్లు గడేస్తారు ఇంటికి వెళ్ళిపోయి. మనిషిని కౌరంపాడు, ఇంకో ఫోన్ ఎత్తలేదని కౌరంపుతారు కదా మనిషిని. మా ఇంటికాడ వద్దంటున్నారండి ఇప్పుడు ఇలా అంటారు. ఎందుకంటే మా ఊళ్ళోనూ అంటే దీనికి చెప్పాలి, అలా చెప్తేనే అర్థమవుద్ది. ఇప్పుడు పొగాకు నారు మళ్ళు అని ఉంటాయి కదా, ఇప్పుడు ప్రకాశం జిల్లా నుంచి వచ్చి నారు కొనుక్కునేవారు. ఆ నారు 100 రూపాయలు ఎంతో ఒక మూట లెక్క, 100 రూపాయలు ఒక మూట కొనుక్కుంటారు. ఎకరానికి సరిపడిందని ఒక మూట అంటారు. 10 ఎకరాల రైతు 10 మూటలు, 100 ఎకరాల నుండి 100 మూటలు కొనుక్కుంటాడు. లేదా ఒకడు వచ్చి అందరికీ కలిపి కొని పట్టుకెళ్తాడు. వాళ్ళు ముందు మాట్లాడుకుంటారు కదా, మూట ఎంత అని 100 రూపాయలు 200 మాట్లాడుకునేవారు అప్పట్లో. మా చిన్నప్పుడు మాట్లాడుకున్నప్పుడు సడన్గా రేటు పెరిగిపోయింది అనుకో, తెల్లారేపటికి డిమాండ్ వచ్చేయింది అనుకోండి,
రూపాయలు మాట్లాడుకుంటే 400 అయిపోయింది అనుకో, ఆడికి ఇవ్వబుద్ది ఏది రైతుకి, వీళ్ళకి ఆ రేటుకి మోసం చేస్తాడు. అప్పుడు మరి ఏంటండి ఇది, పాపం రైతులు వస్తారు అక్కడి నుంచి ప్రకాశం జిల్లా, ఇది అందరికి అనుభవం ఉంది, మీ ప్రకాశం జిల్లా వాళ్ళు ప్రతి ఓడికి ఇది అనుభవం ఉంటుంది, అక్కడే ఉండేవారు, ఇది అనుభవం ఉంటుంది. వాళ్ళు ఏంటండి ఇది అంటే మా ఇంటికాడ వద్దంటున్నారండి, మా ఇంటికాడ తిట్టేస్తున్నారండి, ఇవాళ తీయొద్దు అంటున్నారండి ఆరు అని చెప్తారు అప్పుడు వంక. అలాగే వీళ్ళు ఈ ఎమ్మెల్యే పోటీ చేయమన్న వాళ్ళు, మా అబ్బాయి తిడుతున్నాడండి, ఇంక రాజకీయాలు వద్దంటున్నాడండి, నువ్వు పోటీ చేస్తే ఇంటికి తాగేస్తారు అన్నాడండి, ఇలా చెప్తారు. అర్థమైందా? అంటే ఆ పరిస్థితికి దిగజారిపోయండి. వాళ్ళ పరిపాలన కానీ, వ్యవహారం కానీ, ప్రవర్తించే తీరు కానీ, అహంకారం కానీ, ఆ దుర్మతం కానీ చూసిన తర్వాత వాళ్ళు ఒళ్ళు మండిపోయి ఉన్నారు. వాళ్ళందరికీ మంచి రైట్ ప్లేస్. ఇప్పుడు ఏళ్ళతో పాటు కిళమెక్కిన తప్పెళాలు, మూతలు పోయిన మరచెమ్ములు ఇవన్నీ ఉంటాయి, ఖాళీగా తిరుగుతున్నాయి కొన్ని, ప్రత్యేక హోదాలు అవి అడుగుతూ ఉంటాయి. ఈ 4.5 ఏళ్ళు మూసుకూర్చున్నారు పైన కింద. ఇప్పుడు వాళ్ళందరూ దులుపుకుని చింతపండు వేసి తోమి తప్పెళ్ళ వాటిని తళతళ మెరుస్తూ వస్తారు ఇప్పుడు లైన్లోకి. నిన్న మొన్న మీటింగ్ కూడా జరిగినట్టుంది ఇవాళ, అప్పుడు మొదలెట్టేశారు ప్రత్యేక హోదా. ఇప్పుడు ఏం పీకర్ 4.5 ఏళ్ళు ప్రత్యేక హోదా గురించి ఏం జగన్మోహన్ రెడ్డి డిగ్రీ ఎక్కుతుంటాడన్నా, ఏదైనా అంటే మేము చేసాం ఎవడ పట్టించుకో, నువ్వు సరిగ్గా చేస్తే ఎవడన్నా పట్టించుకుంటున్నారు, అవునా కదండి? ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళే ప్రత్యేక హోదా రాదు, వాళ్ళు ఎవరో పుణ్యం ఎక్కడ ఉందో రచ్చక్కడ వేయరు. వీళ్ళు దమ్ము ఉండదు మోడీని అంటాను కానీ, జగన్మోహన్ రెడ్డిని అంటాను కానీ, ఇక్కడ కేసీఆర్ని అంటాం కానీ. సాఫ్ట్ టార్గెట్ చంద్రబాబు గారు, వాళ్ళ పరిస్థితి బాగుంది, ఆంధ్ర కొంచెం పుంజుకుంటుంది, రేపు మాపు ఈయన అధికారంలోకి వస్తాడో, ఇవాళ కాదు రేపన్నా ఇంకో 10 ఏళ్ళ తర్వాత అన్నా వాళ్ళ కూడాలు తింటారా బాబు అనుకున్నోడికి మళ్ళీ దుకాణం పెట్టారు. చూసారా, ఇది దరిద్రం అండి రాష్ట్రం చేసుకున్న ఇది. ఏదైనా అంటే మోడీతో పొత్తెట్టి, మోడీతో పొత్తెట్టుకోకపోతే నిన్న ఒక హెచ్చరిక పంపారు చూడండి, అది ఎక్స్పోజ్ చేయండి మీరు. హెలికాప్టర్ దారి తప్పేసింది, అది యాదృచ్ఛికమా, టెక్నికల్ ఫాల్టా, లేకపోతే హెచ్చరిక? నువ్వు మాతో పొత్తెట్టుకోకపోతే ఎలాగ ఉంటుంది? నువ్వేం చేయగలవు? రేపు పొద్దున్న ఒక బూచోడు కప్పు చెప్పాడు రాష్ట్రాన్ని, ఎన్నికల కమిషను ఎన్నాళ్ళు అయింది వాళ్ళమే కంప్లైంట్ ఇచ్చి, ఏం చర్య ఎన్నాళ్ళకి తీసుకున్నారు? చంద్రబాబు నాయుడు గారు 53 రోజులు ఉండి తప్పు చేశాడా? మీకు కళ్ళు లేవా, మీకు బుద్ధి లేదా, చూస్తలేదా ఎవరన్నా? అంత తప్పు చేశాడు ఆయన? ₹1 ఎస్టాబ్లిష్మెంట్ అయిందా? ఇంకా అప్పబావని అడగబడతారో, ఏమో ఉందేమో లేకుండా ఎందుకు పెడతారో? కుళ్ళిపోయినాయి వ్యవస్థలో. మరి ఎవరి మీద నమ్మకం పెట్టుకున్నా ఆ వ్యవస్థలన్నీ కూడా అనుమానం వచ్చేసిలా ఉంది. మనం ఎవరినైతే మనం అనుమానించకూడదు, ఏం మాట మాట్లాడకూడదో వాళ్ళ మీద అనుమానం అపోహలు వచ్చేలా వ్యవహరిస్తున్నారు. మరి కళ్ళుపోయినాయా? ఇసుక ఫ్రీగా తీసుకుపోయి కేసేటి బుద్ధి లేదా? ఆడు పెడతాడా? మీరు వినేవాళ్ళకి బుద్ధి ఉండాలి కదా. ఎవరు దాని మీద మాట్లాడరు, ఎవరు మాట్లాడ్డాం, ఎవడో రాడు మాట్లాడేవాళ్ళు. ఏదైనా అంటే తూతూ మంత్రం కింద ఖండించాం, మేము ఖండించాం. ఏంటి ఖండించవచ్చు? అసలు ద్రోహులు వీళ్ళండి. జగన్మోహన్ రెడ్డి దమ్ముగా చెప్తున్నాడు, నేను ఇలాగే ఉంటాను, నేను ఇంత దుర్మార్గం చేస్తాను, నేను రాష్ట్రాన్ని 3కి పనిచేసి దోపిడీ చేస్తాను, నేను కళ్ళ ముందు కనిపిస్తాను. కానీ ఈ మాట్లాడటం ఏదో మాట్లాడితే అయిపోయిందా? నేను మాట్లాడుతున్నాను కదా. మరి మీరు పోరాట వీరులు అంటున్నారు కదా మీరు అందరూ. ఏంటి పీకింది? ఏం పీకారు? మోడీతో పోతే పొత్తు పెట్టుకోకపోతే తోలు తీసి ఎండ వేస్తారండి. ఏం పీకుతారు మీరు? అసలు ఎలక్షన్ చేసుకుని ఇస్తాడా? ఓ పక్కన బడితిచ్చుకుని నిలబడి ఉన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. అంగన్వాడీలకు ఏమవుతుంది చూసారా? ఆశా వర్కర్లు ఏం చేయరు చూసారా? ఉపాధ్యాయులు ఏమయ్యారు చూసారా? ఉద్యోగ సంఘాలు ఏమైపోయినాయి? ఎంత గరగాట ఆడేవారు మీరు అందరూనే. వాళ్ళతో చేరి మీరు ఆడేవారు కదా. వీళ్ళకి కాంగ్రెస్ పార్టీ కాదు ఆక్సిజన్, వీళ్ళకి ఆక్సిజన్ ఈ గ్యాంగ్ అందరికీ. ఇది నేను టీడీపీకి నష్టం జరుగుతుంది, ఎవరికైనా జరగనే ఉన్నాయి, వచ్చి మనకేమవుతుంది? ఇక్కడ వీళ్ళందరూ ద్వంద్వ వైఖరి. నన్ను అంటాను సరిపోదు, ఎవడన్నా నువ్వు అనలేదు కదా, నేను అన్నాను. నేను ది డే బిగినింగ్ నుంచి చెప్తున్నాను. ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారా? ఇప్పుడు ఇవాళ అసలు పార్టీలు బీజేపీ కాదండి, ఆ దుర్మార్గాన్ని ఓడించడానికి నువ్వు ఎవరితోటన్నా కలవాలా, కలిసి తీరాలా. కలవకపోతే వెళ్ళనుకుంటే అది జీవీఎల్ నరసింహరావుని భరించాల్సిన పరిస్థితి ఆ పార్టీ వాళ్ళకి ఎలా ఉంటుందో, కానీ మాలాంటి వాళ్ళకి అసలు ఇష్టం ఉండదు. బీజేపీ పొడాయగట్టదు మాకు. ఆంధ్రప్రదేశ్ వరకు బీజేపీ పేరు మనకు ప్రథమ శత్రువు. నీకు మోడీ జగన్కి ఓటాన్ని నేను జగన్కి వేస్తాను, మోడీకి అయినా ఎంత దుర్మార్గమైనా సరే. అంత రగిలిపోతూ ఉన్నాం మనం. ప్రతి ఒక్క టీడీపీ ఓటు నాకు అలాగే ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అలాగే ఉన్నారు. మీరు ఒక్కళ్ళే వ్యతిరేకమేంటి బొచ్చు? మీరు ఒకళ్ళే కాదు,
రాష్ట్రం అంతా అలాగే ఉన్నారు. వెన్ రేప్ ఈజ్ ఇన్విటబుల్ యూ ఎంజాయ్ ఇట్. తప్పని పరిస్థితులు ఏం చేస్తావు? ఇవాళ ఏదో తోక దొరికిందా, తోక బట్టి జాడించాలనుకుంటే ఏం చేయాలో ప్రజలకు తెలుసు. షర్మిల వల్ల వాళ్ళకి ఊపిరి మాత్రం వస్తుందండి, లేచి ఏం పరిగెట్టలేరు. ఇటువంటి కిలమెక్కిన తెప్పెడాలు అయ్యి కొంచెం తోముకుని రెడీగా వస్తారు రోడ్డు మీద, అంతే. అంతకన్నా ఏముండదండి. జనసేన టీడీపీ ప్రభుత్వం అనేటువంటిది స్థాపన ఖాయం. బీజేపీ వాళ్ళతో కలిసిందా దురదృష్టం, నైతికంగా దురదృష్టం. గెలుపులో కూడా వాళ్ళని ఎవడో ఆపలేడు. ఇవాళ రాముడి పేరు చెప్పి దేశాన్ని అందరిని ఎలా బాగా చేస్తారు చూడండి వాళ్ళు. రేపు వద్దరు ఈ ఎలక్షన్ కమిషన్ వీళ్ళందరినీ కొట్టేసి వాళ్ళే గెలిచారని చెప్తారు. ఏం చేస్తారు? రేపు 300-400 సీట్లు టార్గెట్ పెట్టేశారు. ఏమైనా ఆపారా? ఈవీఎంల మీద అనుమానం ఉందన్నారు. మీరు చెప్పగలిగారా ఎవడన్నా? రోడ్డు మీద వచ్చి మాట్లాడేది ఎవడన్నా? ఆంధ్రప్రదేశ్ ఇంత అరాచకం జరుగుతుంది, ఈ కాంగ్రెస్ మాట్లాడిందా ఎప్పుడన్నా? ప్రత్యేక హోదా ఇతరులు సరిపోయిందా? అమరావతి రాజధాని అక్కడే ఉండాలంటే రాజధాని అక్కడే ఉండాలని ఎవడనంటాడు? ఎవడ నెత్తిమీ ఎంటుకులు ఉన్నవాడు ఎంటుకు లేనివాడు కూడా అంటున్నాడు. ఎవడు మాట్లాడాడండి? ఎవడు తొన్నులు తిన్నాడు? జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో తొన్నులు తిన్నది ఎవడు అణిచివేత గురయ్యాడు? నర్రం మేధం మనుషులు ఊళ్ళు ఖాళీ చేయించేసారు. రక్తగాయాలు ఎవరికైనా. ఇది గమనించుకుంటున్నారు ప్రజలందరూ. వాళ్ళు ఏం చేయాలో తెలియదు. జగన్మోహన్ రెడ్డి అయితే ఇంటికి పంపిస్తారు. ఈ డ్రామాలు ఆడే వాళ్ళు కూడా వాళ్ళకి అందుకునే విలువ లేకుండా పోయిందండి. అది గుర్తుపెట్టుకోవాలి. నాకు ఎందుకు చెప్తున్నానంటే ఇది వాళ్ళ మీద నాకేం కోపం లేదు. మనకు అవును అకారణంగా ద్వేషించాం. ఏదో వంకెట్టుకుని మళ్ళా రాష్ట్రాన్ని మళ్ళీ బద్నాం చేయడానికి అంటే ఎవరిష్టం వాళ్ళది, ఎవరి అభిప్రాయం ఉండకూడదు. ఈ విషయంలో వాళ్ళ సొంత చెల్లెలు కూడా వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు? షర్మిల గారు ఇప్పుడు ఆవిడ కాంగ్రెస్లోకి వెళ్ళింది. ఆవిడ కొంచెం ఎక్స్ట్రా మాటలు మాట్లాడచ్చు. ఇక్కడ నీ అంత దింపేసాను అలాంటి అంత సీన్ లేదు ఆవిడకి. అలాంటి మాటలు మాట్లాడకూడదు. ఆవిడ పాత్ర కూడా ఉంది కదా రాష్ట్రం సర్వనాశనం అయిపోవడానికి. అంచేత జాగ్రత్తగా కవర్ చేసుకుని మాట్లాడాలి. ఆవిడ మాట్లాడాల్సింది ఏంటంటే ఊకిల్డ్ బాబాయ్ గురించి మాట్లాడు. నీ చెల్లెలకి సపోర్ట్గా ఉన్నావు, ఢిల్లీలో ఉంటాం కాదు, రోడ్డు మీద ఉండు సపోర్ట్గా. రేపొద్దు మీ అన్నమే నిలబడు. ఇలాంటివన్నీ చేయాలి, అప్పుడు నమ్మకం కలుగుతుంది. ఇప్పుడు ఆత్మ కేవీపీ ఉన్నాడో, ప్రేతాత్మ ఉండవేలు ఉన్నాడో. ఆత్మ అంటే కనపడుతుంది ఎదుర్కొన్నాను, ఆత్మ అన్నాడు కాబట్టి. ప్రేతాత్మ కనపడదు కదా, వెనక్కి సపోర్ట్ చేస్తున్నాడు వాళ్ళ అన్నకే. ఇప్పుడు ప్రేతాత్మ కూడా ఇప్పుడు వీళ్ళు వెనకాల ఉన్నారు. వీళ్ళందరూ కూడా వాళ్ళిద్దరు మనుషులే. అసలు వైఎస్ ఫ్యామిలీ అనేటువంటి దాన్ని మనం అవాయిడ్ చేయాలా ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలుగు రాజకీయాల నుంచి. అవాయిడ్ చేయకపోతే నేను ఏ రోజు చెప్పాను, 2006లో ఆయనకి ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం మనం పట్టిన దరిద్రం. ఇది మీరు గమనించుకోవాలి. ఎవడన్నా ఆయన అభిమానులు ఉండగానే బాధపడకూడదు. ఇన్ని అనర్థాల కారణం అతనే. మనకు ఒక బిస్కెట్ వేసి పొట్లం దొబ్బేశారు వాళ్ళు. మనం ఇవాళకి కూడా వాళ్ళ చుట్టూ తిరుగుతున్నాం. ఆ ముళ్ళుని తీయడానికి ఉపయోగపడుతుంది కదా అని ఈ ముళ్ళుని మనం సంకన వేసుకుంటే ఈ ముళ్ళు రేపొద్దున గుచ్చుకుంటుంది. పంచిలో పూతుకు ముళ్ళులాగా ఇబ్బంది పెడతానే ఉంటుంది మనకి. గుర్తుపెట్టుకోవాలి ఎవడన్నా సరే. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కావాల్సిన వాడు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ ఆర్డర్ కాపాడాలి. మీ భూములు మీకు ఉండాలి, మీ ఇల్లు మీకు ఉండాలి, మీ ఇంట్లో మీరు పడుకోవాలి, మీ కూడు మీరు తినాలంటే ఈ ఒక్కసారికి వాళ్ళు ఎవరో కనపడకూడదు. వాళ్ళకి చంద్రబాబు గారు జనసేన వాళ్ళే కనపడాలి. తర్వాత మీ ఇష్టం వాళ్ళు మళ్ళీ ఓడించుకోండి కావాలంటే. వీళ్ళు ఆచూకీ అనుమానం లేకుండా చేయండి. కాంగ్రెస్ని గెలిపించండి పర్లేదు, తులసిరెడ్డి గారిని ఎన్నుకోండి ఏం పర్లేదు, ఇంకోళ్ళు ఎవరన్నా ఎన్నుకోండి. కానీ ఆ ఫ్యామిలీ వచ్చిందే వాళ్ళు ఏదో ఉద్ధరించేస్తారు. రాజన్న రాజ్యం ఏనా రామరాజ్యమా? అరాచకం, హంతక రాజ్యం, హంతక ముఠాది. పచ్చినెత్తులు తాగుతారు, నిత్యం చేతులు రక్తంలో కడుక్కుంటారు వాళ్ళు. అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే అండి, థ్యాంక్ యూ. Like, share and subscribe to Rajaniti channel.